హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజాగా భారత్ ఎలక్ట్రానిక్స్ చిప్ లిథియం అయాన్ సెల్ తయారీ రంగంలోకి ప్రవేశించాలని యోచిస్తోంది. హిందుస్థాన్ ఏరోనాటికల్తో కలిసి సెమీకండక్టర్ చిప్ ఫ్యాక్టరీని నెలకొల్పేందుకు బీఈఎల్ పరిశీలిస్తోందని భారత్ ఎలక్ట్రానిక్స్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ దినేష్ కుమార్ బాత్రా తెలిపారు. మరి ఆ వివరాలు నేటి వీడియోలో చూద్దాం. సో ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పబ్లిక్ సెక్టర్, ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఇతర కంపెనీలతో కన్సార్టియంతో సెమీకండక్టర్ తయారీ వ్యాపారంలోకి అడుగు పెట్టాలని ప్లాన్ చేస్తోంది. హిందుస్థాన్ ఏరోనాటికల్తో కలిసి సెమీకండక్టర్ చిప్ ఫ్యాక్టరీని నెలకొల్పేందుకు బీఈఎల్ పరిశీలిస్తోంది. భారత్ ఎలక్ట్రానిక్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ దినేష్ కుమార్ బాత్రా మాట్లాడుతూ, ప్రస్తుతం మేము చాలా పెద్ద పెట్టుబడి ప్రణాళికలను చూస్తున్నాం. ఇవి మా మంత్రిత్వ శాఖ పరిశీలన చేసిన తరువాత ఆమోదంలో ఉన్నాయి అని అన్నారాయన. ఫ్యాబ్ ప్రాజెక్ట్ 25,000 నుంచి 30,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. బీఈఎల్ సుమారు 3,000 కోట్లతో దూసుకుపోతోంది. అయితే ఇవి అకాల అంచనాలు. మిగిలినవి భాగస్వాముల నుండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ ప్రోత్సాహకాల నుంచి వస్తాయని ఆయన సూచించారు. కంపెనీ దేశీయంగా లిథియం అయాన్ సెల్స్, బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ మరియు ఎండ్ టు ఎండ్ సోలార్ సెల్ మరియు ప్యానెల్ తయారీలు కూడా ప్రవేశిస్తోంది. బీఈఎల్ యూనిట్లో బ్యాటరీ ప్యాక్లను తయారు చేసే బ్యాటరీ ఆటోమేటెడ్ అసెంబ్లీ ప్లాంట్ను ప్రారంభించేందుకు బాత్రా పూణేలో ఉన్నారు. ఈ బ్యాటరీ ప్యాక్లను సరఫరా చేయడానికి వారు పూణేలోని ఆటోమోటివ్ ఓఈఎంలతో కలిశారు. పూణేలో 5 మెగావాట్ల సామర్థ్యంతో R&D ప్లాంట్ను ఏర్పాటు చేశారు. లిథియం సెల్స్ను తయారు చేయడం సౌకర్యంగా ఉంటే ఈ వ్యాపారంలో పెద్ద పెట్టుబడులు పెడతాయని బాత్రా తెలిపారు. బెల్ ఈవీ అప్లికేషన్ల కోసం సుదీర్ఘ లైఫ్తో లియాన్ ఎల్ఎఫ్పి కెమిస్ట్రీని తయారు చేస్తోంది. లియాన్ సెల్ టెక్నాలజీ కోసం DRDOలోని బీఈఎల్ ఎన్ఎస్టీఎల్తో కలిసి పనిచేస్తోంది. బెల్ లియాన్ ప్రిస్మాటిక్ సెల్ అభివృద్ధి మరియు తయారీ కోసం పైలట్ ప్లాంట్ను ఏర్పాటు చేసింది. అది ఫ్రెండ్స్, విన్నారుగా, ఇది వాటి తాజా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.